ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో భాగంగా 7వ తరగతి సామాన్య శాస్త్రంలోని మొదటి పాఠ్యాంశం అయిన ఆహారంలోని అంశాలు అనే పాఠ్యాంశంలోని ముఖ్యమైన అంశములను ఈ యొక్క వీడియోలో చూద్దామండి. ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. మీరు ఈ వీడియో లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి ఈ యొక్క వీడియో చూసే అవకాశం ఉంటుంది కనుక తప్పనిసరిగా మీరు ఈ యొక్క వీడియోను లైక్ చేయండి. మనం ఇంతకుముందు వీడియోలలో 6వ తరగతిలోని మొదటి పాఠ్యాంశంలో మనం బిర్యానీ, పులిహోర, ఇడ్లీ, చపాతీలు, అదేవిధంగా పప్పులు మొదలైన వివిధ రకాల ఆహార పదార్థాల గురించి చర్చించుకున్నాము. అదేవిధంగా ఆ యొక్క ఆహార పదార్థాలను వండే విధానాన్ని కూడా మనం నేర్చుకున్నాం. అదేవిధంగా నూనె, అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు కలపడం వల్ల ఆహారం అనేది రుచిగా, అదేవిధంగా తినడానికి వీలుగా ఉంటుందని మనం 6వ తరగతి మొదటి పాఠ్యాంశంలో ఈ విషయాల గురించి మనము నేర్చుకోవడం అయితే జరిగింది. మరి మనం ప్రతిరోజు ఆహారం అనేది తింటుంటాం. మరి ఎందుకు తింటాం అంటే మనం 6వ తరగతిలో ఆహారం అనేది ఆరోగ్యం ఇవ్వడానికి అని లేదా దేహ నిర్మాణానికి అని మనం అక్కడ నేర్చుకున్నాం. మరి ఈ యొక్క వీడియోలో ప్రతిరోజు మనము ఆహారం ఎందుకు తీసుకోవాలో మనం చూద్దామండి. ప్రతిరోజు మనం రకరకాల పనులు చేయడానికి కావలసిన శక్తి అనేది మనం తినే ఆహారం నుండి లభిస్తుందండి. ప్రతిరోజు మనం రకరకాల పనులు చేస్తాం కాబట్టి ఈ యొక్క పనులు చేయడానికి మనకు శక్తి అనేది అవసరము. మరి యొక్క శక్తి అనేది ఎక్కడి నుండి వస్తుంది సార్ అంటే మనం తినేటువంటి ఆహారం నుండి లభిస్తుంది. అదేవిధంగా మనం నిద్రపోయే సమయంలో కూడా మనకు శక్తి అనేది అవసరము. మనం నిద్రపోయేటప్పుడు కూడా మనకి శక్తి అవసరం. ఎందుకు సార్ అంటే మనం నిద్రిస్తున్నప్పుడు కూడా శ్వాసక్రియ, రక్త ప్రసరణ వ్యవస్థ, అదేవిధంగా మన శరీరంలో ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి కాబట్టి మనం నిద్రించే సమయంలో కూడా మనకు శక్తి అనేది మనకు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. శక్తి అనేది మనము వివిధ రకాల పనులు చేయడానికి అవసరం అవుతుంది. మరి ఈ శక్తి అనేది ఆహారంలో లభిస్తుంది. నిద్రపోయే సమయంలో కూడా మనకి శక్తి అనేది అవసరం. ఎందుకు సార్ అంటే మనం నిద్రిస్తున్నప్పుడు మరి శ్వాసక్రియ, రక్త ప్రసరణ వ్యవస్థ జరుగుతుంది కాబట్టి మరి ఈ యొక్క క్రియలు జరగడానికి మనకు శక్తి అనేది అవసరమని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే మనం తీసుకునే ఆహారంలో వివిధ రకాల అంశాలు అనేవి ఉంటాయండి. మనం తీసుకున్న ఆహారంలో పిండి పదార్థాలు ఉంటాయి, అదేవిధంగా మాంసకృతులు, ప్రోటీన్స్ ఉంటాయి, అదేవిధంగా లిపిడ్స్, క్రొవ్వులు ఉంటాయి, అదేవిధంగా విటమిన్లు, ఖనిజాలు అనేవి మనం తీసుకునే ఆహారంలో ఉంటాయి. ఇవన్నీ కూడా పిండి పదార్థాలు, మరి ప్రోటీన్స్, అదేవిధంగా క్రొవ్వులు, విటమిన్స్ ఇవన్నీ కూడా మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉంటే అలాంటి ఆహారం అంటే సంపూర్ణ ఆహారం ఉంటుంది. ఏమంటాం? సంపూర్ణ ఆహారం అంటాము. ఇవి మన దేహానికి కావాల్సినటువంటి శక్తిని ఇవ్వడం అనేది ఉంటుంది. దీన్ని మనము సంతులిత ఆహారం కూడా అనవచ్చు. ఈ యొక్క సంతులిత ఆహారం తీసుకోవడం వల్ల మన దేహానికి కావాల్సిన శక్తి అనేది మనకి లభిస్తుంది. ఆహారంలో ఉండవలసినటువంటి మరి ఏ అంశాలు ఉండాలో మనం చూద్దాండి. ఆహారం ఉండవలసిన ఆవశ్యక అంశాలు అనేవి చూద్దాం. మనము తినే ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు, అదేవిధంగా విటమిన్లు, అదేవిధంగా ఖనిజ లవణాలు అనేవి ఉండాలి. మనం ప్రతిరోజు తినేటువంటి ఆహారంలో ఏమి ఉండాలి సార్ అంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు, విటమిన్లు, అదేవిధంగా ఖనిజ లవణాలు అనేవి తప్పనిసరిగా ఉండాలి. మరి వీటిని కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్స్ని, క్రొవ్వులను, విటమిన్లను, ఖనిజ లవణాలు మనం ఏమంటుంటే ఆవశ్యక అంశాలుగా మనము
చూస్తూ ఉంటాం. వీటిని మనం ఆవశ్యక అంశాలుగా మనం చెప్తూ ఉంటాం. ఈ యొక్క కార్బోహైడ్రేట్స్, అదేవిధంగా ప్రోటీన్లు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలతో పాటు మనము పీచు పదార్థం కూడా మన దేహానికి అంటే మన ఆహారంలో ఉన్నటువంటి ఒక అంశంగా చెప్పొచ్చు. పీచు పదార్థం అంటే ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే మరి ఆకుకూరలలో, ఆకుకూరల యొక్క పీచు పదార్థం అనేవి ఎక్కువ ఉంటుంది. ఈ యొక్క పీచు పదార్థాలు కూడా మన యొక్క ఆహారంలో ఖచ్చితంగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా నీరు కూడా ఆహారంలోని అంశాలే. నీరు కూడా ఆహారంలో అంశాలు. అంటే ఇక ప్రధానంగా చూస్తే మనం తినేటువంటి పదార్థాల్లో మనము తినేటువంటి పదార్థాల్లో ఏముంటాయి సార్ అంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. వీటిని మనము ఆవశ్యక అంశాలుగా గుర్తిస్తాం. వీటితో పాటు మనం పీచు పదార్థం, అదేవిధంగా నీరు కూడా ఆహారంలోనే అంశాలుగా మనం చెప్పవచ్చు. ఈ విధంగా కలిగినటువంటి వీటన్నిటి మనం అంటే పోషకాలు అంటాం. వీటిని మనం అంటామంటే పోషకాలు అంటాం. ఈ విధంగా మంచి పోషకాలను మనం ఆహారంగా తీసుకోవడం వల్ల మన దేహానికి అధికమైనటువంటి శక్తి అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం మంచి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పోతే ఆహార అంశాల నిర్ధారణ. అంటే ఆహారంలో ఏ అంశాలు ఉంటాయి, వాటిని ఏ విధంగా నిర్ధారించవచ్చో చూద్దాం. పాలు, ఆలుగడ్డ, నెయ్యి, నూనె మొదలైన ఆహార పదార్థాలు సేకరించండి. పాలు, ఆలుగడ్డ, నెయ్యి, నూనె మొదలైనటువంటి ఆహార పదార్థాలు సేకరించి క్రింద చూడండి సూచనల ప్రకారం వీటిని మనం పరీక్షించాలండి. మనం పరీక్షిస్తే ఏ ఏ పదార్థాల్లో ఏముంటాయో మనం వీటిని తెలుసుకోవచ్చు. దీనికోసం అయితే మనకి కింద కొన్ని ప్రయోగాలు, ఆ ప్రయోగాల్ని మనం చూసి ప్రయత్నించండి. ఫస్ట్ మనం తీసుకున్న పదార్థంలో పిండి పదార్థం ఉందా లేదా అని మనము తెలుసుకోవాలండి. మనం తీసుకున్న పదార్థంలో పిండి పదార్థం ఉందా లేదా అని తెలుసుకోవాలి. రైట్. మరి పిండి పదార్థాన్ని పరీక్షించే పరీక్ష. మనం తీసుకున్న పదార్థంలో పిండి పదార్థం ఉందా లేదని మనం పరీక్షించాలి. ఈ పిండి పదార్థాన్ని పరీక్షించడానికి ఒక పరీక్ష ఉంది. అది చూద్దాం. సజల అయోడిన్ ద్రావణ తయారు చేయండి. సజల అయోడిన్ ద్రావణని తయారు చేయాలి. మరి ఎలా తయారు చేయాలి సార్ అంటే ఒక పరీక్ష నాళికను తీసుకొని అందులో కొద్దిగా కొన్ని అయోడిన్ స్ఫటికాలు వేయాలి. ఈ విధంగా పరీక్ష నాళిక ఉంటుందండి. ఈ విధంగా పరీక్ష ఉంటుంది. దీనిలో మనం ఏంటంటే కొద్దిగా ఈ యొక్క అయోడిన్ యొక్క స్ఫటికాలు వేయాలి. ఈ యొక్క స్ఫటికాలు వేసిన తర్వాత నీటిని కలుపుతూ పసుపు గోధుమ రంగు వచ్చే వరకు విధంగా చేయాలండి. మనం ఫస్ట్ ఒక పరీక్ష తీసుకోవాలి. ఈ పరీక్ష తీసుకున్న తర్వాత ఈ పరీక్ష కొద్ది వరకు మనం అయోడిన్ స్ఫటికాలు వేసి దీంట్లో నీరు పోసేసి ఈ యొక్క స్ఫటికాలు కరిగి ఆ నీరు అనేది మరి పసుపు లేదా గోధుమ రంగు వచ్చేంత వరకు ఆ విధంగా కలుపుతుండాలి. దీన్ని మనం అంటే సజల అయోడిన్ ద్రావణం అంటే నీటిలో వేసినట్టు ఈ యొక్క స్ఫటికాలు అనేవి మరి కరగడం వల్ల ఆ యొక్క ద్రావణం తయారవుతుంది. దీన్ని మనం అంటే సజల అయోడిన్ ద్రావణము. ఈ యొక్క సజల అయోడిన్ ద్రావణంతో మనము ప్రయోగం చేయాల్సి ఉంటుంది. రైట్. పరీక్ష నాలుగు పర్సెంట్ అంటే పరీక్ష నాలుకలో కొంచెం ఆహారం తీసుకోవాలండి. ఇది పరీక్ష నాలుక అంటే ఇది పరీక్ష నాలుక. ఈ పరీక్ష కొద్దిగా ఆహారం అనేది ఇంతవరకు ఆహారం తీసుకోవాలి. ఈ యొక్క పరీక్ష నాలుకలో కొంచెం ఆహార పదార్థాన్ని తీసుకోవాలి. తీసుకొని దీనికి ఏంటంటే మనం తయారు చేసినటువంటి ఆ యొక్క ద్రావణాన్ని సజల అయోడిన్ ద్రావణాన్ని కొన్ని చుక్కలు ఈ యొక్క సజల అయోడిన్ ద్రావణాన్ని కలపాలి. ఈ యొక్క ఆహారం తీసుకోవాలి. పరీక్ష దీనికి మనం తయారు చేసినటువంటి ఈ యొక్క సజల అయోడిన్ ద్రావణాన్ని దీన్ని కలపాలి. మరి దీన్ని కలిపితే ఏమవుతుందంటే ఇందులో మరి రంగు అనేది మారుతుందండి. ఏ రంగు అంటే మనం తీసుకుంటే పదార్థం యొక్క రంగు మారుతుంది. ఏమవుతుందంటే ఈ యొక్క తీసుకుంటే పదార్థం అనేది ఆహారం అనేది ముదురు నీలి రంగులో మారుతుందండి. ముదురు నీలి రంగులో మారుతుంది. ఈ విధంగా ముదురు నీలి రంగులో మారినట్లయితే ఈ యొక్క మనం తీసుకునే ఈ యొక్క పదార్థంలో మరి ఈ యొక్క ఆహారంలో ఏముంది పిండి పదార్థం ఉందని తెలుసుకోవచ్చండి. అంటే పిండి పదార్థాన్ని పరీక్షించడానికి దేని ఉపయోగిస్తుంది సజల అయోడిన్ ద్రావణం ఉపయోగిస్తాం. ఈ విధంగా ఆహారం అనేది మరి ముదురు నీళ్ళ రంగు మారుతుంది. మారితే మనం ఈ యొక్క ఆహారంలో పిండి పదార్థం ఉందని తెలుస్తుంది. అంటే పిండి పదార్థాన్ని పరీక్షించడానికి ఈ యొక్క అయోడిన్ ద్రావణాన్ని ఉపయోగిస్తాం కాబట్టి ఈ యొక్క పిండి పదార్థం మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క ప్రయోగాన్ని మనం బాగా పండిన ఈ యొక్క అరటిపండు కానీ బాగా పండిన అరటిపండు కానీ అదేవిధంగా కూర అరటి అంటే కూర చేసుకున్నటువంటి అరటికాయలు ఉంటాయండి. వాటితో కూడా ఈ యొక్క పరీక్షను మనం గమనించి ఈ విధంగా మనం తీసుకున్న ఆహారంలో అయోడిన్ ఉందా లేదా
అనేటువంటి విషయాన్ని మనము ఈ యొక్క చిన్న పరీక్ష ద్వారా మనము చేయవచ్చు. ఇది మనం తీసుకున్న ఆహారంలో ఈ యొక్క అయోడిన్ పరీక్షించేటువంటి ఒక ప్రయోగము. నెక్స్ట్ అదేవిధంగా మనం తీసుకున్న ఆహారంలో కొవ్వు పదార్థాలు ఉన్నాయా లేవా సార్ అనే దాన్ని మనం ఈ విధంగా పరీక్షిస్తాం. ఫస్ట్ ఏం చేయాలంటే కొద్ది పరిమాణంలో ఆహార పదార్థాలు తీసుకోండి. కొద్ది పరిమాణంలో కొద్దిగా ఈ విధంగా కొద్ది పదార్థంలో ఆహారాన్ని తీసుకొని ఈ యొక్క ఆహారాన్ని ఒక తెల్ల కాగితం పైన నెమ్మదిగా రుద్దాలి. మన తిండి ఆహారం అనేది మనం అన్నం కాబట్టి ఈ యొక్క ఆహారాన్ని మనం ఈ యొక్క తెల్లని కాగితం పైన ఈ విధంగా రుద్దాలండి. నెమ్మదిగా రుద్దిన తర్వాత కాగితం అనేది పారదర్శకంగా మారితే, పారదర్శకం అంటే ఈ యొక్క మన కాగితంతో మనం ఎదురుగా ఉన్నటువంటి ఒక వస్తువు చూస్తే మనకు మసగా కనబడుతుందండి. ఇలా కనబడితే దాన్ని ఆ పేపర్ మనం అంటే పారదర్శక పదార్థం పారదర్శకంగా మారిండము. ఈ విధంగా కాగితం అనేది పారదర్శకంగా మారినట్లయితే మరి తీసుకున్న పదార్థంలో మనం తీసుకుంటే ఆ పదార్థంలో క్రొవ్వు పదార్థాలు ఉన్నాయని మనము గమనించండి. క్రొవ్వు పదార్థం ఉన్నట్టుగా మనము చెప్పవచ్చు. రైట్. మనం అప్పుడప్పుడు వడ లేదా దోశ లాంటి పదార్థం మనము ఈ యొక్క కాగిత ప్లేట్లో వేసుకుంటుంటాం. అవును కాదు, మన హోటల్కి వెళ్ళినప్పుడు మనకి ఈ యొక్క పేపర్లో మరి ఈ యొక్క దోశలు కానీ అదేవిధంగా వడలు కానీ వేస్తుంటారు. మరి అప్పుడు ఏమవుతుందంటే కాగిత ప్లేట్ అనేది పారదర్శకంగా అంటే నూనె అంటినట్లుగా మనకు కనబడుతుంది. ఈ యొక్క నూనె అంటినట్టుగా కనబడుతుంది. కారణం ఆ యొక్క మరి పేపర్ అనేది పారదర్శకంగా ఎందుకు కనబడుతుంది అంటే ఆ పేపర్లో ఏముంటుందండి మరి నూనె ఉంటుంది. అంటే నూనె ఉంటుంది, క్రొవ్వు ఉంటుందండి. ఈ క్రొవ్వు ఎక్కడ ఉంటుందంటే మనం తీసుకుంటే ఈ యొక్క వడ లేదా దోశ నుండి వస్తుంది. కాబట్టి ఈ యొక్క వడ లేదా దోశ మనం క్రొవ్వు ఉందని మనం నిర్ధారణ చేయవచ్చు ఈ యొక్క ప్రయోగం ద్వారా కూడా. దీనికి కారణం అంటే క్రొవ్వు ఉంటుంది. నెక్స్ట్ ప్రోటీన్లను నిర్ధారించే పరీక్ష. అంటే మనం తీసుకుంటే ఆహారంలో ప్రోటీన్స్ ఉన్నాయా లేవా అనేటువంటి దాన్ని మనం ఒక పరీక్ష ద్వారా మనం నిర్ధారించవచ్చు. అది ఎలా సార్ అంటే 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం, 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం, అదేవిధంగా 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం తయారు చేయండి. ఫస్ట్ ఏం చేయాలి? ఈ ప్రయోగానికి ప్రోటీన్ నిర్ధారించడానికి 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం, అదేవిధంగా 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం తయారు చేయాలి. ఎలా సార్ అంటే 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం చేయడానికి 2% కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేయడానికి ఫస్ట్ ఏం చేయాలంటే 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను 2 గ్రాముల ఈ యొక్క కాపర్ సల్ఫేట్ను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించాలి. ఫస్ట్ ఏం దీనికి మనం కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారు చేయండి. ఎలా తయారు చేస్తుంటే ఈ యొక్క 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ తీసుకొని మనం 100 మిల్లీలీటర్ల నీటిలో అంటే 100 గ్రామ్స్ నీటిలో మనం కరిగిస్తే ఏమవుతుందంటే అది ఏమవుతుంటే కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారవుతుంది. ఇక రెండవది 10% సోడియం హైడ్రాక్సైడ్ను NaOH, సోడియం హైడ్రాక్సైడ్ అంటే NaOH అండి దీని ఫార్ములా. రైట్. ఈ యొక్క NaOH లేదా 10% సోడియం హైడ్రాక్సైడ్ కూడా ఇప్పుడు తయారు చేద్దాం. ఎలా అంటే 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం తయారు చేయడానికి 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం తయారు చేయడానికి మనం ఏం చేయాలంటే 100 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ను ఎన్ని గ్రాములు అండి 100 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ను ఏం చేయాలంటే ఈ యొక్క 100 మిల్లీలీటర్ల లేదా 100 గ్రామ్స్ మిల్లీలీటర్ల నీటిలో కరిగిస్తే మనకి ఏమవుతుంటే 10% ఈ యొక్క సోడియం హైడ్రాక్సైడ్ అనేది తయారవుతుంది. ఎవరిని 10% సోడియం హైడ్రాక్సైడ్ తయారు చేయాలంటే మనం 10 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ తీసుకొని 10% సోడియం హైడ్రాక్సైడ్ తయారు చేయడానికి 10 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ తీసుకొని దీన్ని మనము 100 గ్రాముల మిల్లీలీటర్ల కరిగిస్తే మనకి 10% ఈ యొక్క సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం అనేది మనకి తయారవుతుంది. రైట్. ఇంకా దీనికి కానీ మనం ఒక శుభ్రమైన పరీక్ష నాళికను మనం తీసుకోవాలండి. తీసుకొని మనం ఏ ఆహార పదార్థాన్ని మనం పరీక్షించాలో ఆ యొక్క ఆహార పదార్థాన్ని విధంగా కొద్దిగా ఈ యొక్క పరీక్ష నాళికలో తీసుకోవాలి. శుభ్రమైన ఈ యొక్క పరీక్షలు తీసుకొని ఈ యొక్క పరీక్ష నాళికలో పరీక్షించాల్సినటువంటి ఈ యొక్క ఆహార పదార్థాన్ని కొద్దిగా తీసుకొని ఈ యొక్క తీసుకున్న ఆహార పదార్థం ఘన పదార్థం అయితే ఫస్ట్ దాని ఏంటంటే పొడిగా మారాలి. పొడిగా మార్చి పొడిగా నూరేసి లేదా ముద్దగా చేయాలండి.
ఈ విధంగా చేసుకున్న తర్వాత యొక్క పరీక్ష అనుకోండి, ఈ యొక్క ఆహారానికి అంటే 10 చుక్కల నీటిని 10 చుక్కల నీటిని చేర్చి బాగా కలపాలి. మెత్తగా చేసేసి ఈ యొక్క ఆహారాన్ని 10 చుక్కల నీటిని చేసి దీని ఈ ఆహార పరీక్ష అనుకున్నటువంటి ఈ యొక్క ఆహారాన్ని ఈ యొక్క మెత్తగా కలపాలి. మరి మెత్తగా కలిపాక ఏమవుతుందంటే 2 చుక్కల 2 చుక్కల 2% కాపర్ సల్ఫేట్‌ను మనం తయారు చేసుకుంటే 2 చుక్కల 2% కాపర్ సల్ఫేట్‌ను అదేవిధంగా ఈ యొక్క 10 చుక్కల 10% సోడియం హైడ్రాక్సైడ్‌ను 10 చుక్కల సోడియం హైడ్రాక్సైడ్‌ను ఈ యొక్క పరీక్ష నళికలో వేసి బాగా కలపాలండి. పరీక్ష వేసి మనము బాగా కలపాలి. ఈ విధంగా కలపడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క పరీక్ష నళికలో ఉన్న పదార్థం అనేది నీలి రంగు నుంచి నీలి రంగు నుంచి వంకాయ రంగు లేదా ముదురు నీలి రంగులో మారుతుందండి. ఆ యొక్క పదార్థం అనేది ముదురు మరి నీలి రంగు నుండి మరి వంకాయ రంగు లేదా ముదురు నీలి రంగులోకి మారడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మారినట్లయితే మనం తీసుకున్న పదార్థంలో ప్రోటీన్లు ఉన్నట్టు మనకు తెలుస్తుందండి. అంటే పదార్థం అనేది ఈ యొక్క ముదురు నీలి రంగు నుండి వంకాయ రంగు లేదా ముదురు నీళ్ళు మారడం వల్ల మనం తీసుకున్న పదార్థంలో ప్రోటీన్స్ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి మనం ప్రోటీన్ యొక్క పరీక్షను చేయవచ్చు. ఇక నెక్స్ట్ పోతే ఆహార పదార్థాలను పరీక్షిద్దాం. ఆహార పదార్థాలను మనం పరీక్షిద్దాం. ఏ యొక్క ఆహార పదార్థం అంటే చూడండి, బియ్యం ఉంటుందండి. అదేవిధంగా ఆలుగడ్డ, పాలు, పెరుగు, గుడ్డు. వీటిలో పిండి పదార్థం ఉందా లేదా, బియ్యంలో మనం ప్రోటీన్స్ ఉన్నాయా, కొవ్వులు ఉన్నాయని దాన్ని మనం ఈ యొక్క పరీక్షల ద్వారా మనం ఇందాక 3 ప్రయోగాల ద్వారా ఈ యొక్క బియ్యం, ఆలుగడ్డ, పాలు, పెరుగు, గుడ్డు వీటిలో ఉన్నటువంటి ఈ యొక్క పదార్థాలన్నింటినీ మనం పరీక్ష చేయవచ్చు. ఇక నెక్స్ట్ పోతే వ్యక్తి వయస్సు చేసే పనిని బట్టి వ్యక్తి వయస్సు అదేవిధంగా చేసేడు పని బట్టి వివిధ పరిమాణాల్లో ఈ యొక్క పిండి పదార్థాలు, క్రొవ్వులు అనేవి అవసరమవుతాయి. అంటే ఒక వ్యక్తికి ఎంత పిండి పదార్థాలు కావాలి లేదా ఎంత క్రొవ్వులు కావాలి అనేది ఎలా నిర్ధారణ చేస్తామండి సార్ అంటే వ్యక్తి యొక్క వయసును బట్టి అదేవిధంగా పనిచేసే విధానం బట్టి ఆ యొక్క వ్యక్తికి మరి పిండి పదార్థాలు ఎంత అవసరమవుతాయి, అదేవిధంగా క్రొవ్వులు అనేవి ఎంత అవసరమవుతాయో మనం చెప్పవచ్చు. ఎదిగే పిల్లలకు పుష్టికరమైన ఆహారం కావాలండి. ఎదిగే పిల్లలకి ఎలాంటి ఆహారం కావాలి? పుష్టికరమైన ఆహారం కావాలి. ఇక నెక్స్ట్ పోతే ప్రోటీన్స్ అధికంగా ఉన్నటువంటి ఈ యొక్క పాలు, మాంసం, పప్పులు మొదలైనవి మన పదార్థాలు చాలా అవసరం. ఈ యొక్క చిన్న పిల్లలకు పుష్టికరమైన ఆహారము అనేది చాలా అవసరం. ఏంటి సార్ పుష్టికరమైన ఆహారం అంటే ప్రోటీన్లు అధికమైనటువంటి ఈ యొక్క పాలు, ప్రోటీన్లు అధికమైనటువంటి ఈ యొక్క పాలు, అదే మాంసం, పప్పులు అనేవి వీటిలో ఇది పుష్టికరమైన ఆహారం కాబట్టి ఇవి పిల్లలకు ఎక్కువగా అందించాలి. ఇవే కాక మరి స్వల్ప పరిమాణంలో ఈ యొక్క విటమిన్స్ అదేవిధంగా ఖనిజ లవణాలు కూడా ఈ యొక్క ఎదిగే పిల్లలకు కావాల్సి ఉంటుంది. ఎందుకు సార్ అంటే పుష్టికరమైన ఆహారం తింటే ఆరోగ్యంగా ఉన్న కాబట్టి ప్రతి వ్యక్తి కూడా పుష్టికరమైన ఆహారం అనేది అవసరము. ఇంకా నెక్స్ట్ పీచు పదార్థాలు. మనం ఎంత చెప్పాము, తిండి వంటి పదార్థంలో ఈ యొక్క ప్రోటీన్స్, క్రొవ్వులు, కార్బోహైడ్రేట్స్ కాకుండా మరి కొన్ని రకాల పీచు పదార్థాలు ఉంటాయని అవి కూడా దేహానికి అవసరమని, అదేవిధంగా నీరు కూడా దేహానికి అవసరమని మనం మొదలు చెప్పుకున్నామండి. మరి పీచు పదార్థాల గురించి మనం ఇంకా క్లారిటీగా చూద్దాం. పీచు పదార్థాలు మనము ఫైబర్స్ అంటాము. ఏమంటాం మనం? ఇది ఫైబర్స్ అంటాము. ఈ యొక్క ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు అదేవిధంగా విటమిన్లు, ఖనిజ లవణాలతో పాటు కొన్ని ఇతర అంశాలు కూడా ఉంటాయి. అంటే మనము తీసుకున్నటువంటి ఆహారంలో ఏముంటుంది సార్ అంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు అదేవిధంగా విటమిన్లు, ఖనిజ లవణాలతో పాటు ఇతర అంశాలు అనేవి ఉంటాయి. ఇవి కూడా మన శరీరానికి ఎంతో అవసరము. వాటిలో పీచు పదార్థాలు ఒకటండి. మరి
ఇవే కాకుండా మరి యొక్క శరీరానికి కావాల్సినటువంటి యొక్క మరి అంశాల్లో పీచు పదార్థాలు కూడా ఒకటి. ఈ యొక్క పీచు పదార్థాలు కూడా ఒక రకమైన కార్బోహైడ్రేట్గా మనం చెప్పవచ్చండి. ఈ యొక్క పీచు పదార్థాలు అనేవి ఒక రకమైన కార్బోహైడ్రేట్స్. ఇవి మన శరీరంలో జీర్ణం కావు. వెరీ ఇంపార్టెంట్ అండి. పీచు పదార్థాలు అనేవి మన శరీరంలో జీర్ణం కావు. ఇంకా నెక్స్ట్ ఆహారంలో పీచు పదార్థం. ఆహారంలో అంటే ఏ ఏ ఆహారంలో పీచు పదార్థం చూద్దాం. బీరకాయ, బెండకాయ, బెండకాయ, చిక్కుడు, ఉడికించిన చిలకడదుంప మొదలైనవి తీసుకోవాలి. తీసుకొని వీటిని ముక్కలు ముక్కలుగా విరిచి లేదా నలిపి చూడాలి. చూస్తే ఏమవుతుంది, ఈ యొక్క ఆహారంలో సన్నని దారాలు లేదా నార్ల వంటి నిర్మాణాలు కనిపిస్తాయండి. నార్ల వంటి నిర్మాణాలు మనకి కనిపిస్తాయి. సన్న నార్ల వంటి వీటిని మనం అంటే పీచు పదార్థాలు అంటామండి. కాబట్టి వీటిని మనము పీచు పదార్థము మనం ప్రతిరోజు చేసే భోజనంలో తగినంత పీచు ఉండేట్లుగా మనము చూడాలండి. ఎక్కడ ఉంటాయి ఇవి? బీరకాయ, బెండకాయ, చిక్కుడు, ఉడికినటువంటి చిలగడ దుంప. ఈ యొక్క చిలగడ పీచు పదార్థాలు ఉంటాయి. ఇవి ప్రతిరోజు మనం తీసుకుంటే ఆహారంలో ఉండేటట్లుగా మనము తీసుకోవాల్సి ఉంటుంది. రైట్. ఇక్కడైతే పీచు పదార్థాలు అనేవి మన శరీరంలో జీర్ణం కావు అని మరి యాక్చువల్గా పీచు పదార్థాలు అనేవి మన దేహంలో జీర్ణము అవుతాయి. మన శరీరంలో జీర్ణం అవుతాయి. పీచు పదార్థాలు ఎక్కడ ఉంటాయి? బీరకాయ, బెండకాయ, చిక్కుడు, ఉడికించిన చిలకడదుంప, వీటిలో ఎక్కువగా పీచు పదార్థాలు ఉంటాయి. మనం ప్రతిరోజు చేసినటువంటి భోజనంలో ఈ యొక్క పీచు పదార్థాలు ఉండేట్టుగా మనం చూసుకోవాలి. ఇక నెక్స్ట్ పోతే మనం సాధారణంగా మలబద్ధకం గురించి ఉంటామండి. మలబద్ధకం గురించి ఉంటాము. మరి వీటి కారణాలు ఏంటి అంటే, మనం తీసుకునేటువంటి ఆహారంలో తగినంతటువంటి పీచు లేకపోవడం అండి. అంటే మనం తీసుకున్న ఆహారంలో తగినటువంటి పీచు పదార్థాలు లేకపోవడం వల్ల సాధారణంగా ఈ యొక్క మలబద్ధకం వస్తుంది. కాబట్టి మనం తీసుకున్న ఆహారంలో తగినంత పీచు పదార్థం ఉంటే మలబద్ధకం నుండి మనము దూరంగా ఉండవచ్చు. ఇక నెక్స్ట్ పోతే పీచు ఉన్నటువంటి కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నాయండి. అవి చూద్దాం. పీచు ఉండే ఆహార పదార్థాలు: పొట్టు తీయని గోధుమలు, అదేవిధంగా తృణధాన్యాలు, పండ్లు, చిలగడదుంప, బఠానీ, గుమ్మడి, చిక్కుడు, పాలకూర, అరటి, ఆపిల్, బొప్పాయి అంటే ఇక మొదలైన వాటి ద్వారా మనకి పీచు పదార్థాలు అనేవి లభిస్తుంటాయి. ఈ పీచు పదార్థాలు అనేవి మన శరీరంలో ఆహారం జీర్ణం కావడానికి సహాయపడతాయి. ఎక్కడ ఉండే సార్ పీచు పదార్థం అంటే పొట్టు తీయని గోధుమలు, తృణధాన్యాలు, పండ్లు, చిలగడదుంప, బఠానీ, గుమ్మడి, అదేవిధంగా చిక్కుడు, పాలకూర, అరటి, యాపిల్, బొప్పాయి మొదలైన వాటితో మనకు పీచు పదార్థాలు అనేవి లభిస్తాయి. కాబట్టి వీటిని ఎక్కువగా ఆహారం తింటే మనకి మలబద్ధకం రాదు. పైగా మనకి శక్తి కూడా ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ఇవి పీచు ఉన్నటువంటి పదార్థాలు. మరి మన రోజువారీ భోజనంలో అంటే మనం ప్రతిరోజు భోజనంలో ఖచ్చితంగా మరి పీచు పదార్థాలు అయితే ఉండాలండి. మనం తీసుకున్న భోజనం ప్రతిరోజు ఖచ్చితంగా ఈ యొక్క పీచు పదార్థం ఉండాలి. దీనికోసం మనం ఆ యొక్క పీచు పదార్థం ఆహారాన్ని మనం తీసుకోవాలి. మనకు సాధారణంగా కొన్ని పండ్లను తొక్కతో సహా తినే అలవాటు ఉంటుందండి. కొన్ని పళ్ళు చేసినట్టు కొన్ని పళ్ళు మనం తొక్కతో సహా అంటే ఆ యొక్క పొట్టుతో సహా తింటాం. మరి అరటి పండును తొక్కని తొలగిస్తూ తింటామండి. అరటి పండ్లను మనం తొక్కని తొలగించి తినడం అయితే జరుగుతుంది. మరి యాపిల్, ద్రాక్ష మొదలైనటువంటి ఈ యొక్క పండ్లను మరి తొక్కతో సహా తింటాం. మరి చాలా రకాల కూరగాయలను తొక్కతో సహా వండుతాం. ఉదాహరణ దోసకాయ, బీర వంటి కూరగాయలను మనం తొక్కలతో మనం ఏం చేస్తామంటే ఈ యొక్క పచ్చళ్ళు తయారు చేస్తుంటాం. అదేవిధంగా పండ్లు, కూరగాయలను తొక్కలను తొలగించకుండానే తినండి. ఈ యొక్క పండ్లని విధంగా కూరగాయలను ఏం చేయాలంటే తొక్కలను తొలగించకుండా తినాలి. ఎందుకు సార్ అంటే ఈ యొక్క పండ్లు, కూరగాయల తొక్కలు ఏమిటి అంటే ఎక్కువ మొత్తంలో
పోషక పదార్థాలు ఉంటాయండి. ఈ యొక్క పండ్లు, కూరగాయల యొక్క తొక్కలో ఏముంటాయి ఎక్కువగా పోషక పదార్థాలు ఉన్నాయి కాబట్టి, ఈ యొక్క పండ్లు, కూరగాయలను తొక్కలను తొలగించకుండా తినడం అయితే మంచిది. ఇంకా నెక్స్ట్ జీర్ణక్రియకు తోడ్పడేటువంటి పదార్థాలు అనేవి ఎక్కువగా ఈ యొక్క తొక్కలో ఉండడం అనేది జరుగుతుంది. జీర్ణక్రియకు ఎక్కువగా ఈ యొక్క జీర్ణక్రియకు ఎక్కువగా తోడ్పడేటువంటి ఈ యొక్క పీచు పదార్థాలు అనేవి ఈ యొక్క తొక్కలోనే ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో పొలాల్లో ఎక్కువగా క్రిమిసంహారక మందులనేవి చల్లుతున్నారండి. పొలాల్లో ఎక్కువగా క్రిమిసంహారక మందులు చల్లుతున్నారు. అవి మన ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయండి. ఈ మధ్య కాలంలో మన ఈ పొలాల్లో ఎక్కువగా క్రిమిసంహారక మందులను చల్లుతున్నారు కాబట్టి ఇవి మన ఆరోగ్యానికి హాని చేస్తాయి. అందువలన మనం ఏం చేయాలంటే ఈ యొక్క పండ్లను, కూరగాయలను ఉప్పు నీటితో శుభ్రం కడగండి. ఏం చేయాలి? ఉప్పు నీటితో శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే తొక్కతో సహా తినటం మంచిది. ఈ యొక్క పండ్ల, కూరగాయలు మరి వాటి మీద నుండి ఈ యొక్క రసాయనాలు పోవాలంటే ఈ యొక్క పండ్లను, కూరగాయలు ఖచ్చితంగా ఉప్పు నీటితో కడిగి మరి ఆ యొక్క తొక్కతో సహా మనం తినడం మంచిది తినడం అనేది మంచిది. ఇక నెక్స్ట్ పోతే నీరు అండి. మరి నీరు అనేది కూడా మన యొక్క శరీరానికి కావాల్సినటువంటి అతి ముఖ్యమైన అంశాలు ఒకటిగా మనము చెప్పవచ్చు. నీరు అనేది మన శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన అంశాల్లో ఒకటి నీరు. ప్రతిరోజు మనం తగినంత నీరు త్రాగాలి. ప్రతిరోజు మనం తగినంత నీరు త్రాగాలి. పండ్ల నుండి, కూరగాయల నుండి కూడా మనకు నీరు లభిస్తుంది. మనకు నీరు ఎక్కడ వస్తుందండి? మరి పండ్ల నుండి కూడా అదేవిధంగా కూరగాయల నుండి కూడా మనకి నీరు లభిస్తుంది. పండ్ల నుండి ఏమిటి ఉదాహరణ మనము దానిమ్మ, కర్బూజా, తర్వాత ఇంకేంటి అదేవిధంగా కొన్ని రకాల మొక్కలు. అదే కూరగాయలంటే బీరకాయ, అదేవిధంగా పోతే పొట్లకాయ, సొరకండి ఇలాంటి పండ్లు, కూరగాయల నుండి మనకి నీరు అనేది లభిస్తుంది. పుచ్చకాయ నుండి కూడా మనకి నీరు అనేది లభిస్తుంది. ఈ యొక్క పండ్ల నుండి, కూరగాయల నుండి మనకు ఈ విధంగా నీరు అనేది లభిస్తుంది. ఈ యొక్క కూరగాయల్లో అదే పండ్లలో నీరు అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా నీరు ఉన్నటువంటి ఈ యొక్క పండ్లను తినడం కూడా మన యొక్క ఆరోగ్యానికి మంచిదిగా చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే దోస, టమోటా, చిక్కుడు, జామ, ఆలుగడ్డ, బీరకాయ, సొరకాయ వంటి కూరగాయల్లో ఈ యొక్క ఏ కూరగాయలండి? దోస, టమోటా, చిక్కుడు, జామ, ఆలుగడ్డ, బీరకాయ, ఈ సొరకాయ వంటి కూరగాయల్లో నీళ్లు ఉంటాయండి. ఏముంటాయండి? నీళ్లు లేదా నీరు అనేవి ఉంటుంది. అదేవిధంగా పుచ్చకాయ ఇదేండి పుచ్చకాయ ఈ యొక్క వాటర్ ఉండము. ఈ యొక్క పుచ్చకాయ, అదేవిధంగా బొప్పాయి, అదేవిధంగా యాపిల్ అండి. అదేవిధంగా పుచ్చకాయ, బొప్పాయి, యాపిల్ వంటి పండ్లలో మరి ఈ యొక్క నీళ్లు అనేవి ఉంటాయి. ఈ నీరు మన శరీరానికి అవసరము. నీరు మన శరీరానికి ఉపయోగపడుతుంది. పళ్ళలో అదేవిధంగా కాయగూరలు నుండి, ఈ యొక్క కూరగాయల నుండి ఈ యొక్క నీరు అనేది మన శరీరానికి అవసరపడుతూ ఉంది. మరి నీటి యొక్క అవసరాన్ని మనం తెలుసుకుందామండి. ఒక స్పాంజి ముక్కను తీసుకొని ఒక గొట్టంలో చొప్పించడానికి ప్రయత్నించండి. స్పాంజి ముక్క సులువుగా కదలదు. అదే స్పాంజి ముక్కను నీటిలో ముంచి తిరిగి గొట్టంలో పెట్టండి. ఒక గొట్టం తీసుకొని ఆ గొట్టం మనం స్పాంజ్ తీసి పెట్టామండి. ఆ యొక్క స్పాంజ్ అనేది ఆ గొట్టంలోకి వెళ్ళిపోదు. అదేవిధంగా మరి ఆ యొక్క నీటిని ఈ యొక్క స్పాంజ్ ముక్కను నీటిలో తిరిగి ఆ గొట్టంలో తిరిగి పెడితే అది సులువుగా కలుతుంది. కారణం ఏంటంటే ఈ యొక్క నీరు అనేది ఒక పదార్థం. మరి ఈ యొక్క నీరు అనేది మనం త్రాగడం వల్ల మరి జీర్ణాలలో మనం తీసుకున్న ఆహారం అనేది మరి ఈ విధంగా నీటిని మనం తీసుకోవడం వల్ల మరి నీటిని తగినంత తాగితే ఈ యొక్క జీర్ణాలను కూడా మనం తీసుకున్న ఆహారం అనేది సులువుగా కదిలే అవకాశం ఉంటుంది. మన శరీరంలో జరిగేటువంటి ఇతర జీవక్రియలు కూడా ఈ యొక్క నీరు చాలా అవసరం కాబట్టి ప్రతిరోజు కూడా మనం తగినంత నీరు తీసుకోవాలి. ప్రతిరోజు మనం తగినంత నీరు తీసుకోవాలి. ఇక నెక్స్ట్ పోతే సంతులిత ఆహారము. రైట్. సంతులిత ఆహారం ఏంటంటే కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు, వివిధ రకాల పోషకాలు అన్నీ కూడా మరి ఆ యొక్క అంశాలన్నీ కూడా ఏ ఆహారాలు ఉంటాయో వాటిని మనము సంతులిత ఆహారము
అంటామండి. రైట్. ఇక చూడండి, కంచంలో కనబడే ఆహార పదార్థాలు రోజు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ సంతులిత ఆహారంలో ఏముండాలంట? పిండి పదార్థాలు, ప్రోటీన్లు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలనేవి మనం తీసుకుంటే సంతులిత ఆహారంలో ఏముండాలంట? పిండి పదార్థాలు, ప్రోటీన్లు, క్రొవ్వులు, విటమిన్లు, అదేవిధంగా ఖనిజ లవణాలు అనేవి తగిన పరిమాణంలో ఉండేలాగా చూసుకోవాలి మనం తీసుకున్నటువంటి సంతులిత ఆహారంలో. ఈ సంతులిత ఆహారంలో ఈ యొక్క అంశాలన్నీ అయితే మనం ఉన్నాయా లేవని మనము చూసుకోవాలి. రైట్. మనం తీసుకుంటే ఆహారం అనేది మరి సంపూర్ణమైన ఆహారంగా చేసుకోవాలండి. అప్పుడు మనకి శక్తి అనేది వస్తుంది. దేహం యొక్క పెరుగుదల కూడా ఉపయోగపడుతుంది. మరి మనం తీసుకున్న ఆహారం సంతులిత ఆహారమా కాదా? మరి దాన్ని ఎలా తయారు చేయాలంటే పచ్చి కూరల మిశ్రమం, పచ్చి కూరల మిశ్రమం, అదేవిధంగా తృణధాన్యాలు, పప్పు, పాలు తగినంత తీసుకోవాలండి. స్వల్ప పరిమాణంలో కొవ్వు పదార్థాలు అనగా నూనె, వెన్నె, నెయ్యి మొదలైనవి తీసుకోవాలి. అదేవిధంగా ఏ కాలంలో దొరికే పళ్ళను ఆ కాలంలోనే తీసుకోవాలి. అప్పుడు అలా తీసుకున్న దాన్ని మనము సంపూర్ణమైన ఆహారంగా మనం చెప్పవచ్చండి. అంతేకాకుండా ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో పచ్చి కూరగాయల మిశ్రమం లేదా సలాడ్స్ తినడం అనేది చాలా మంచిదండి. పచ్చి కూరగాయలని మామూలుగా సలాడ్‌లాగా చేసేసి మనం ఆ యొక్క పచ్చి కూరగాయల మిశ్రమం మనం తీసుకోవడం అనేది చాలా మంచిది. దీన్ని మనం పచ్చి కూర మిశ్రమం మనం అంటే సలాడ్స్ అంటామండి. ఏమంటాం మనం? సలాడ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు తెలుసా ఒక అంశం అయితే ఉందండి. అది ఒకసారి చూద్దాం. మీకు తెలుసా? రైట్. పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, కిస్మిస్, పల్లీలు మొదలైన ఎండిన పండ్లు, గింజలు అనేవి మన శరీరానికి ఆరోగ్యాన్ని, అదేవిధంగా బలాన్ని ఇస్తాయండి. ఏమి ఇస్తాయి మన శరీరం ఆరోగ్యం బలాన్ని అంటే పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, కిస్మిస్, పల్లీలు అనేవి ఈ యొక్క ఎండినటువంటి ఈ యొక్క పండ్లు, అదేవిధంగా గింజలు అనేవి మన శరీరానికి ఏమిస్తాయంటే ఆరోగ్యాన్ని, అదేవిధంగా బలాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే వీటిని తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది. మరి ఈ యొక్క గింజలను వీటిని మనం ఎక్కువ తీసుకోవద్దండి. వీటిని మనం తక్కువ పరిమాణంలో మాత్రం వీటిని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పోతే సంతులిత ఆహారం అనేది చాలా చవకండి. అది మనం చూద్దాం. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా తెలుసుకున్నది ఏమిటంటే సంతులిత ఆహారం అంటే ఖరీదైన ఆహారం కానక్కర్లేదు. అంటే సంతులిత ఆహారం అంటే చాలా కాస్ట్లీ అనుకుంటాం. అది అనేది కాస్ట్లీ కాదండి. సంతులిత ఆహారం అంటే ఏంటంటే అన్నము, రొట్టెలు, ఏమిటంటే అన్నం, రొట్టెలు, పప్పులు, కూరగాయలు, పండ్లు, కొద్దిగా నూనె, కొంచెం బెల్లం ఆహారంగా తీసుకున్నట్లయితే మనకు అవసరమైన పోషకాలన్నీ లభిస్తాయండి. ఏం తీసుకోవాలి? అన్నము, రొట్టెలు, పప్పులు, అదేవిధంగా కూరగాయలు, పండ్లు, కొద్దిగా నూనె, కొంచెం బెల్లం మనం ఆహారంగా తీసుకుంటే మనకు అవసరమైనటువంటి ఈ యొక్క పోషకాలన్నీ కూడా మనకి లభించడం అయితే జరుగుతుంది. ఈ రకమైన సంతులిత ఆహారం అనేది తక్కువ ఖరీదులోనే లభిస్తుంది. దీన్ని తీసుకోవడానికి తక్కువ ఖరీదే సరిపోతుంది. అంటే తక్కువ అమౌంట్ సరిపోతుంది. మరి ఆహార పదార్థాలను తినవలసిన అవసరం లేదు. సంతులిత ఆహారాన్ని సరైన పద్ధతిలో మాత్రం మనం తీసుకోవాలండి. సంతులిత ఆహారం మనం సరైన పద్ధతిలో తీసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి మంచి ఆరోగ్యం అయితే వస్తుంది ఈ యొక్క సంతులిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల. ఇక నెక్స్ట్ పోతే ఆహార పదార్థాలను ఎక్కువగా ఉడికించడం, వేయించడం, మళ్ళీ వేడి చేయడం వల్ల వాటిలోని పోషకాలు నశించిపోతాయండి. ఆహార పదార్థాలను ఎక్కువగా ఉడికించడం, అదేవిధంగా నూనెలో వేయించడం, మళ్ళీ వేడి చేయడం లేకపోతే
ఈ యొక్క ఆహార పదార్థంలో ఉన్నటువంటి ఈ యొక్క పోషకాలన్నీ నశించిపోతాయి. ఇక రెండవది, కూరగాయలను ముక్కలుగా కోసిన తర్వాత కడిగితే కూడా పోషకాలు నశిస్తాయి. కొంతమంది కూరగాయలని కోసినాక కడుగుతారు. అలా అలా చేయకూడదండి. ఈ విధంగా కూరగాయలను మరి ముక్కలుగా కోసిన తర్వాత కడిగితే మరి ఆ యొక్క కూరగాయలు ఉన్నటువంటి ఈ యొక్క పోషకాలు కూడా ఈ విధంగా 2 రకాలుగా పోషకాలనేవి తగ్గిపోవడం అనేది జరుగుతుంది. రైట్. మరి ఈ యొక్క సంతులిత ఆహారం అంటే మరి ఏ ఏ పదార్థాలను మరి ఏ మోతాదు తీసుకోవాలో మనం చూద్దామండి. ఈ యొక్క సంతులిత ఆహారం అంటే మరి ఏం తీసుకోవాలంటే తృణధాన్యాలు, పప్పులు, పాలు మొదలైనవి తగినంతగా తీసుకోవాలి. ఇది సంతులిత ఆహారంగా చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలండి. ఇది కూడా సంతులిత ఆహారంగానే మనము చెప్పవచ్చు. నెక్స్ట్ నూనె పదార్థాలు, అదేవిధంగా జంతు సంబంధ పదార్థాలు, నూనె పదార్థాలు, జంతు సంబంధ పదార్థాలు తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇవి కూడా సంతులిత ఆహారంలోనే భాగంగా చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ నెయ్యి, వెన్న, జున్ను వంటి పదార్థాలను అప్పుడప్పుడు మాత్రమే మనం అవసరం మేరకు తీసుకోవాలి. ఇవి కూడా సంతులిత ఆహారంలో మనము భాగంగానే మనం చెప్పొచ్చు. ఈ విధంగా సంతులిత ఆహారంలో ఇవన్నీ కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఇవి సంతులిత ఆహారం ఉన్నటువంటి వివిధ రకాల పదార్థాలు. ఇంకా నెక్స్ట్ పోతే మనము జింక్ ఫుడ్స్కి చాలా దూరం ఉండండి. జింక్ ఫుడ్స్ అంటే మనం బజార్లో ఫాస్ట్ ఫుడ్స్ అంటుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎక్కువ మనకి జింక్ ఫుడ్స్ అండి. రైట్. మనం ప్రతిరోజు నూడిల్స్, అదేవిధంగా బర్గర్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటే మరి వీటి వల్ల ఏమవుతుందంటే శరీరానికి అవసరమైనటువంటి ఇతర పోషకాలు అందకుండా అయిపోతుంది. ప్రతిరోజు మనము ఇక నూడిల్స్, బర్గర్ మనం ఆహారం తీసుకున్నాకోండి ఏమవుతుంది, మన శరీరానికి మరి అవసరమైనటువంటి ఇతర పోషకాలు అనేవి మరి అందకుండా పోతాయి. అంతేకాకుండా ఈ యొక్క జింక్ ఫుడ్స్ను తినడం వల్ల, జింక్ ఫుడ్స్ అంటే ఈ యొక్క నూడిల్స్, బర్గర్లు అండి. ఈ జింక్ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క జీర్ణ వ్యవస్థ అనేది మరి దెబ్బతింది. కాబట్టి ఈ యొక్క జింక్ ఫుడ్స్కి మనము దూరంగా అయితే ఉండాలి. ఎందుకంటే వీటి వల్ల మనకి ఉపయోగం ఏమీ లేదు. అందువల్ల ఈ యొక్క జీర్ణ వ్యవస్థ మరి పాడవుతుంది. కాబట్టి ఈ యొక్క జింక్ ఫుడ్ అనేది తీసుకోకపోవడమే మంచిది. ఈ యొక్క జింక్ ఫుడ్ అనేది ఏ రకంగానూ పౌష్టికాహారం కాదండి. జింక్ ఫుడ్ పౌష్టిక ఆహారం అనేది కాదు. జింక్ ఫుడ్ వలన మరి అనేక రకాల నష్టాలు జరుగుతాయి. కానీ ఎలాంటి మరి ఉపయోగాలు అయితే ఎదవడు. కాబట్టి ఈ యొక్క జింక్ ఫుడ్ను ఖచ్చితంగా మనము మానివేయాలి. రైట్. మనం 6వ తరగతి చదువుకున్నాము. మరి ఆహారపు రుచి ఎలా ఉంటుందంటే ఆ ప్రాంతపు అలవాట్లు, అది సంస్కృతి, ఆచారాల ఆధారంగా తీసుకుని ఈ యొక్క ఆహారం అనేది రుచిగా ఉంటుందని మనం చెప్పామండి. ఇక్కడ ఒక మాట చూడండి. ఒక ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లు ఆ ప్రాంత వాతావరణ పరిస్థితులపైన, అంటే ఒక ప్రాంతంలోని ఆహారపు అలవాటు, అంటే ఒక ప్రాంతంలో వాళ్ళు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటారో దాన్ని మనం ఆ ప్రాంతపు ఆహారపు అలవాట్లు అంటాము. ఈ యొక్క ఆహారపు అలవాట్లు అనేది ఎలా ఉంటుంది అంటే ఆ ప్రాంతం యొక్క వాతావరణ పరిస్థితులపైన, అదేవిధంగా సంస్కృతి, అదేవిధంగా ఆచారాలపైన ఆ ప్రజలు తీసుకున్నటువంటి ఆహారపు అలవాట్లు అనేవి ఆధారపడి ఉండమైతే జరుగుతుంది. మరి మనం ఎక్కువగా అన్నము తింటాం. కానీ ఉత్తర భారతదేశంలోని ప్రజలు ఈ యొక్క చపాతీలు ఎక్కువగా తినరండి. ఎందుకంటే ఆ ప్రాంతంలో గోధుమలు ఎక్కువగా పండుతాయి. మరి వివిధ రకాల ఆహార పదార్థాల తయారీ, మరి ఆహారం తీసుకునే విధానము అక్కడి యొక్క సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. మరి యొక్క ఆహారపు అలవాట్లు అనేవి వాటిని వండే విధానము ఆ ప్రాంతం యొక్క సంస్కృతిని బట్టి ఆధారపడి ఉంటుందండి. ఈ యొక్క ఆహారపు అలవాట్లు అనేవి వాటిని వండే విధానం, అదేవిధంగా ఆ ప్రాంతపు సంస్కృతిని బట్టి ఆధారపడి ఉండడం అనేది జరుగుతుందండి. ఆ యొక్క సంస్కృతిని మనం సూచిస్తాయి.
ఇక నెక్స్ట్ పోతే ఆహారము పోషకాల చరిత్ర అండి. ఆహారము అదేవిధంగా పోషకాల చరిత్ర గురించి మనం కొంత నేర్చుకుందాం. దాదాపు 170 సంవత్సరాల క్రిందట ఇప్పుడండి 170 సంవత్సరాల క్రిందట వరకు పోషణపై కొంతవరకు మాత్రమే అవగాహన, కొంత మాత్రమే వైజ్ఞానిక సమాచారం ఉండేది. మరి ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త అయినటువంటి ఈ యొక్క ఫ్రెంచ్ దేశస్థుడు అంటే 170 సంవత్సరాల క్రితము ఈ యొక్క పోషణపై కొంత అవగాహన మాత్రమే ఉన్నది. కానీ ఆధునిక పోషణ ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త అయినటువంటి ఈ యొక్క ఫ్రెంచ్ దేశస్థుడు లెవో ఇజర్ని ఏమంటుంటే ఆధునిక ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త. ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త అయినటువంటి ఈ యొక్క ఫ్రెంచ్ దేశస్థుడైన లెవో ఇజర్ ఎవరండి? ఈ యొక్క లెవో ఇజర్ చేసినటువంటి పరిశోధనలు అనేవి పోషణలో ఆధునిక ఆలోచనలకు దారితీశాయి. ఆధునిక ఆలోచన ఎవరంటే ఈ యొక్క ఫ్రెంచ్ దేశం లెవోయిజర్. ఈయన ఏమంటారంటే ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త అంటారు ఈ యొక్క ఫ్రెంచ్ దేశం లెవోయిజర్. 1752 సంవత్సరంలో జేమ్స్ లిండ్స్ అనే శాస్త్రవేత్త, వెరీ ఇంపార్టెంట్, 1752 సంవత్సరంలో జేమ్స్ లిండ్స్ అనే శాస్త్రవేత్త స్కర్వీ అనే వ్యాధిని తాజా ఫలాలను కూరగాయలను తినడం వల్ల మరి నయం చేయవచ్చునని కనుగొన్నాడు. ఎవరంటే జేమ్స్ లిండ్స్ అటువంటి ఈ యొక్క శాస్త్రవేత్త. ఎప్పుడంటే 1752 సంవత్సరంలో ఈ యొక్క జేమ్స్ లిండ్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే స్కర్వీ వ్యాధిని ఈ యొక్క తాజా ఫలాలు అదేవిధంగా కూరగాయలు తినడం వల్ల మరి నయం చేయవచ్చునని కనుగొన్నాడు జేమ్స్ లిండ్స్ అటువంటి శాస్త్రవేత్త. ఇక నెక్స్ట్ పోతే 1952 సంవత్సరంలో అంటే సుమారు 200 సంవత్సరాల తర్వాత అండి, 1952 సంవత్సరంలో కొన్ని రకాల వ్యాధులను కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల నయం చేయవచ్చునని తెలిసింది. 1952 సంవత్సరంలో కొన్ని రకాల వ్యాధులను కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల నయం చేయవచ్చునని తెలిసింది. ఇక నెక్స్ట్ పోతే మన శరీరం ప్రోటీన్లు, క్రొవ్వులు, పిండి పదార్థాల రూపంలో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తుందని, మన యొక్క శరీరం అనేది ప్రోటీన్లు అదేవిధంగా క్రొవ్వులు అదేవిధంగా పిండి పదార్థాల రూపంలో ఉన్నటువంటి ఆహారాన్ని స్వీకరిస్తుందని 19వ శతాబ్దపు పరిశీలనలో నిరూపించబడింది. అంటే మన శరీరము ప్రోటీన్లు, క్రొవ్వులు అదేవిధంగా పిండి పదార్థాల నుండి ఆహారాన్ని స్వీకరిస్తుందని ఈ యొక్క 19వ శతాబ్దపు పరిశీలనలో నిరూపించడం అయితే జరిగింది. ఇవి శాస్త్రవేత్తల పరిశోధనలు. ఇకపోతే ఈ యొక్క పాఠ్యాంశంలో మనం నేర్చుకుంటే ఈ యొక్క కీలక పదాలు ఏంటి సార్ అంటే కార్బోహైడ్రేట్స్లు, పీచు పదార్థాలు, సంతులిత ఆహారం, అదేవిధంగా సంతులిత ఆహారం, ప్రోటీన్లు, క్రొవ్వులు, మలబద్ధకం, విటమిన్లు, అదేవిధంగా ఖనిజ లవణం గురించి మనం ఈ యొక్క పాఠ్యాంశంలో మనం నేర్చుకున్నాం. ఇంకా మనం ఏమి నేర్చుకున్నాం అంటే ఆహార పదార్థాలలో ఈ యొక్క కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వు పదార్థాలు,
విటమిన్లు, ఖనిజ లవణాలు అనే ఖనిజ లవణాలు అనే అంశాలు ఉంటాయని మనము నేర్చుకున్నామండి. ఇక నెక్స్ట్ పీచు పదార్థాలు కూడా ఆహార పదార్థాలలోని అంశమే అని నేర్చుకున్నామండి. వివిధ రకాల కూరగాయలు, అదేవిధంగా పండ్లలో పీచు పదార్థాలు ఉంటాయని కూడా మనం ఈ యొక్క పాఠ్యాంశంలో నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నామండి? వివిధ రకాల కూరగాయలు, పండ్లలో పీచు పదార్థాలు ఉంటాయని మనం ఈ యొక్క పాఠ్యాంశంలో నేర్చుకోవడము జరిగింది. ఇక నెక్స్ట్ ఆహార పదార్థాలలో లేదా ఆహార పదార్థాలలో అన్ని రకాల అంశాలు ఉంటాయని, ఆహార పదార్థాలు అన్ని రకాల అంశాలు ఉంటాయి. వివిధ రకాల ఆహార పదార్థాల్లో మరి ఈ యొక్క అంశాల యొక్క పరిమాణం అనేది వేరువేరుగా ఉంటుందని మనము తెలుసుకున్నామండి. ఇక ప్రధానంగా మనము ఈ యొక్క పీచు పదార్థాలు అనేవి మలబద్ధకాన్ని తొలగిస్తాయని మనం తెలుసుకున్నామండి. పీచు పదార్థాలు అనేవి మలబద్ధకాన్ని తొలగిస్తాయని మనం నేర్చుకున్నాము. అదేవిధంగా మన శరీరం బాగా పనిచేయాలంటే తగినంత నీరు త్రాగాలి అని కూడా మనం మనం నేర్చుకున్నాం. అంటే మన శరీరం అనేది బాగా పనిచేయాలంటే మనము తగినంత నీరు త్రాగవలసిన అవసరం అయితే ఉంది. ఇక నెక్స్ట్ ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు అన్ని పోషకాలు అనేవి సమపాలలో ఉంటే అటువంటి ఆహారాన్ని మనము సంతులిత ఆహారం సంతులిత ఆహారం అంటామని నేర్చుకుని ఏముండండి. ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వు పదార్థాలు, అదేవిధంగా విటమిన్స్, ఖనిజాలు అనేవి అన్నీ కూడా సమపాలలో ఉంటే అటువంటి పదార్థాలు లేదా అటువంటి ఆహారం మనం సంతులిత ఆహారం అనేది అంటామని, మరి ఈ యొక్క సంతులిత ఆహారం అనేది ప్రతి ఒక్కరికి అవసరమని కూడా మనం ఈ యొక్క పాఠ్యాంశంలో లేదా ఈ యొక్క వీడియోలో మనం నేర్చుకున్నాము. ఇవి ఈ పాఠ్యాంశంలోని ముఖ్యమైనటువంటి అంశాలండి. రైట్, చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్.